మీరందరూ ఎక్కడో ఒక్క దగ్గర విష్ణు సహస్రనామాన్ని విని ఉంటారు మరియు చదివి ఉంటారు. కానీ ఈ విష్ణు సహస్రనామాన్ని ఎవరు ఉపదేశించారో తెలుసా? అయితే ఇది వినండి. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. పాండవులు విజయం సాధించారు. కానీ ధర్మరాజు మనసులో మాత్రం ప్రశాంతత లేదు. యుద్ధంలో జరిగిన ప్రాణ నష్టం ఆయనను కృంగదీశాయి. ఒక పక్క రాజ్యభారం, మరో పక్క అసలైన ధర్మం ఏది అనే ప్రశ్న తనలో కలుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజు దగ్గరికి వచ్చి, భీష్మ పితామహ లేకపోతే నీకు ధర్మం గురించి చెప్పేవారు ఎవరు? వెళ్ళి నీ ప్రశ్నలకు సమాధానాన్ని తెలుసుకో అని అంటాడు. అప్పుడు ధర్మరాజు అంపశయంపై ఉన్న భీష్మ పితామహ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ధర్మరాజు భీష్మ పితామహకి 6 ప్రశ్నలను అడుగుతాడు. ఈ లోకంలో అందరికీ దిక్కు ఎవరు? మానవుడు చేరుకోవాల్సిన పరమగమ్యం ఏది? ఎవరిని స్తుతించడం వల్ల మానవుడికి మేలు జరుగుతుంది? ఎవరిని పూజిస్తే శుభం జరుగుతుంది? అన్ని ధర్మాలకెల్లా గొప్ప ధర్మం ఏది? దేని జపించడం వల్ల మానవుడికి జన్మం మరియు మరణం నుండి విముక్తి కలుగుతుంది అని అడుగుతాడు. అప్పుడు భీష్మ పితామహ ఈ ప్రశ్నలు అన్నిటికీ సమాధానంగా చిరునవ్వుతో, నాయనా ధర్మరాజా, సర్వలోక మహాత్ముడు, ఆది అంతం లేనివాడు అయినే ఆ పుండరీకాక్షుని 1000 నామాలను స్తుతించడం వల్ల అన్నిటికంటే గొప్ప ధర్మం మరియు పరమగమ్యం అని అంటాడు. ఇలా భీష్మ పితామహ ధర్మరాజుకి సాక్షాత్ కృష్ణుడి సమక్షంలో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ధర్మరాజుకి ఉపదేశిస్తాడు. ఈ కథ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరో కొత్త కథతో కలుద్దాం. అంతవరకు కథ కంచికి మనం ఇంటికి.